గోవిందా గోవిందా. హలో గాయ్స్, మేమైతే సింహాచలం వచ్చేసాము అండ్ ఆటో బుక్ చేసుకొని వచ్చామండి. ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా? ఎగ్జాక్ట్గా కోనేరు దగ్గర ఉన్నాం. చూడండి, అందరు ఒకసారి గోవిందా గోవిందా అనేసుకోండి. అండ్ ఫుల్ బ్యాక్ సైడ్ కొండలండి. అసలు ఇక్కడ వాతావరణము, ఆ చల్లదనం ఎంత బాగుంటుందో కదా. నిజంగా అసలు అదృష్టం ఉంటేనే ఇలాంటి ప్లేస్కి రాగలము. సో ఇక్కడైతే మేము స్నానం చేయలేమండి, లేట్ అయిపోతుంది, పాప ఏడుస్తుంది. అయితే మేము ఆల్రెడీ స్నానం చేసి వచ్చాం కదా, ఓన్లీ తలపైన కొద్దిగా వాటర్ చల్లుకొని సేమ్ అదే ఆటో బుక్ చేసుకొని వచ్చాం కదా, ఆ ఆటోలో కూడా అదే ఆటోలో మేము బైరోడ్ స్వామి దగ్గరికి వెళ్ళిపోతాము, అదే కాలభైరవుడి దగ్గరికి. అండ్ ఆటో లోపలికి వెళ్ళదంట, బయటే ఉంచేస్తారు. సో అక్కడ నుంచి మళ్ళీ కాలభైరవుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా టైం పడుతుంది. అక్కడ వ్యూ చాలా బాగుంటుందండి. నేను ఇంతకుముందు వచ్చాను, ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా రావడం జరిగింది. అంతా ఆ దేవుడి దయ. సరే అండి, నా వ్లాగ్ ఇలాగే చూస్తూ ఉండండి. నేను మీకు ప్రతిదీ చూపిస్తాను. ఎలా వద్దు ఎట్లా వద్దు అని తీసుకాయలు వేస్తున్నా, నీకు తీసుకాయలు వేస్తున్నాను. గోవిందా గోవిందా గోవిందా. బైరోడ్ స్వామి గోవిందా గోవిందా. हर जगह गोविंदा गोविंदा बोलना चाहिए. सारे कष्ट दूर कर देंगे भगवान. अरे माँ गोविंदा रास्ते वस्तुंदी. चल गोविंदा. లక్ష్మణ అంకుల్ అంకుల్ బాయ్ బాయ్ అంకుల్ బాయ్. అయిపోయి హే అండి, చూడండి కాలభైరవుడి దగ్గరికి వచ్చామండి. నా బ్యాక్ సైడ్ కొండ చూస్తున్నారా? ఎంత బాగుంటుంది కదా అసలు కొండలు చూస్తే. చాలా దూరం అండి, ఆటో పట్టుకొని వచ్చాం మేము. ఇక్కడ నుంచి వేరే రూట్ ఉంది. అండ్ ఇక్కడ చూసారా, అక్కడ గేట్స్ కట్టారు, అక్కడ వరకు మనకి వెహికల్స్ అనేది వస్తాయి. లోపలికి ఎంట్రీ లేదంట, ఓన్లీ వికలాంగులు ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రం వెహికల్ లోపలికి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి మనం కాలభైరవుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ దారి సరిగ్గా లేకుండేది మేము వచ్చినప్పుడు. ఇప్పుడైతే కొంచెం నీట్గా ఉంది. కానీ నిజంగా ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే మాత్రం దేవుడు గుర్తొస్తాడు. కానీ ఏంటంటే మనం సింహాచలం టెంపుల్కి వస్తే కోనేటి దగ్గర స్నానం చేసి కాలభైరవుడిని దర్శించుకొని అప్పుడు కొండపైకి వెళ్ళాలి అని చెప్పి రూల్ ఉందంట. మేమైతే కోనేటి దగ్గరికి వెళ్ళొచ్చామండి. చాలా బాగుంది, గాలి అంతా. మా ఫేస్లు అయితే మాడిపోయాయి.
నమస్తే అక్క. హాయ్. ఇగో మీరు కూడా ఇలా తీసుకోండి. మా చెల్లి మేము ఇగో కాలువేరు గుడికొచ్చాం. ఆవిడ చల్లగా ఉండి హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ అక్క. బాబు తల్లి అమ్మ మా అదృష్టం బాగుందండి. అక్క వాళ్ళు కూడా కలిసారు మాకు. మేమైతే కాలువేరుడి దగ్గరికి వచ్చామండి. పూజ అయితే అయిపోయింది, కానీ లోపలికి ఫోన్స్ అలౌడ్ చేయలేదు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయనివ్వట్లేదు. సో పూజ అయిపోయింది, ఇంకా మేము వచ్చాం బయటికి. ఇంకా వెళ్ళిపోదామని సై, కాకపోతే మీకు చెప్పాను కదా అని చెప్పి ఒక చిన్న క్లిప్ తీసేద్దామని. ఇక్కడ పూజ అయిన తర్వాత ఇక్కడ ప్రసాదం చాలామంది తీసుకెళ్ళట్లేదండి. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మమ్మ అప్పటి నుంచి చెప్పుకుంటున్నారనమాట, అంటే తీసుకెళ్ళకూడదు అని. సో మేమైతే ఇక్కడ వదిలేసాము. ఇక్కడ తినేయవచ్చు కానీ తీసుకెళ్ళకూడదు. చూసారా అక్కడ కాళీమాత, వినాయకుడు విగ్రహాలు పెట్టారు. ఇక్కడ మాత్రం కాలువేరుడు దగ్గర మాత్రం మన విష్ణు అండ్ శివుడు ఇద్దరు ఉన్నారండి. స్వయంభూలింగం ప్లస్ లోపల శాలిగ్రామం ఉంటుంది. ఇంతకుముందు డౌన్లో ఉండేది, మొత్తం ఆ షెడ్ అవన్నీ ఏం లేకుండేవి. కాకపోతే ఇది రోజుకి జనాలు రావడం పోవడం వల్ల అది హైట్ చేసేసి షెడ్ వేసేసారు. ఆ విగ్రహం మళ్ళీ అక్కడే పెట్టారు. ఇంతకుముందు లోపల లోతుగా ఉండేది, ఇప్పుడు హైట్గా పెట్టారు. సరే అండి, కాలువేరుడు దర్శనం అయితే అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది. దేవుడిని దర్శించుకున్నాము, అనుకున్నట్టు అన్నీ మంచిగా జరిగాయి. కాకపోతే వచ్చినప్పుడు దారి కొంచెం లాంగ్ అయింది. అండ్ ఈ కాలువేరుడు టెంపుల్ దగ్గర అయితే చాలా కుక్కలు ఉన్నాయండి. మరి అంతే కదా, కాలువేరులు ఉంటారు కదా, చాలా కుక్కలు, ఆవులు అన్నీ ఉన్నాయి. సరే అండి, ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం. అండ్ చూసారా, మొత్తం తగిలించి ఈ టెంపుల్కి తగిలించి మొత్తం కొండలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కొండలు, అటు సైడ్ చూస్తే కొండలు, మొత్తం కొండలు. ఇక్కడ వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. మంచి సువాసనతో గాలి వస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు మనసు వచ్చిన తర్వాత. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ వేరేగా లింగం పెట్టారు. శివలింగం పెట్టి అక్కడ మళ్ళీ పూజిస్తున్నారు. చిన్న నంది ఉంది, ఎందుకంటే లోపల ఎవరికైతే వేరేగా అక్కడ పంతులు పూజ చేస్తున్నారు కదా, ఇక్కడ మనం వేరేగా సపరేట్గా చేసుకోవచ్చు. సరే అండి, దీనికి నెక్స్ట్ అసలేంది ఉంది ఏంటంటే తెలుసా, సింహాచలం టెంపుల్కి అండి, అదే వరాహ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తాము. సో ఇలాగే నా వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి, మీరు కూడా ఆనందించుకోండి. బాయ్ బాయ్.